హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి. నేను మీ హెర్లీలా. ఫ్రెండ్స్, ఏపీ టెట్ 2024 శిశు వికాసము మరియు పెడగోజీ సైకాలజీ సిలబస్లో భాగంగా అభ్యసన సిద్ధాంతాలను గురించి వీడియోలో డిస్కస్ చేద్దాం. మొదటి సిద్ధాంతమైన శాస్త్రీయ నిబంధన సిద్ధాంతాన్ని ఈ వీడియోలో చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు బయాలజీ ఫర్ డిఎస్సి ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్డ్ అండ్ కీప్ వాచింగ్. అభ్యసన సిద్ధాంతాలు. ప్రవర్తనవాద సిద్ధాంతాలు ఉద్దీపనకి ప్రతిస్పందనకి మధ్య సంధానము లేదా సంసర్గం ఏర్పాటు చేయడం ద్వారా వ్యక్తి ప్రవర్తనలో శాశ్వతమైన మార్పును తీసుకురావచ్చునని వివరించే సిద్ధాంతాలే ప్రవర్తనవాద సిద్ధాంతాలు లేదా సంసర్గవాద సిద్ధాంతాలు. ఉద్దీపనకి ప్రతిస్పందనకి మధ్య ఏర్పడాలి? సంధానము లేదా సంసర్గం ఏర్పడాలి. అలా ఏర్పాటు చేయడం ద్వారా వ్యక్తి ప్రవర్తనలో శాశ్వతమైన మార్పుని తీసుకురావచ్చునని వివరించే సిద్ధాంతాలే ప్రవర్తనవాద సిద్ధాంతాలు లేదా సంసర్గవాద సిద్ధాంతాలు. ప్రవర్తనవాద సిద్ధాంతాలన్నీ అభ్యసనంలో ఉద్దీపనలకు ప్రతిస్పందనలకి వాటి మధ్య ఏర్పడే సంధానాలకి లేదా సంసర్గాలకి ప్రాధాన్యతనిచ్చాయి. కావున ఉద్దీపనలు, ప్రతిస్పందనలు, సంధానాలు అనే మాటలను ఉపయోగిస్తూ అభ్యసనాన్ని వివరించిన సిద్ధాంతాలన్నీ ప్రవర్తనవాద సిద్ధాంతాలే. ఈ వాదము వివరించిన అభ్యసనములన్నీ సరళ అభ్యసనములు, యాంత్రిక అభ్యసనములు, జంతు అభ్యసనములు. ఈ వాదము వివరించిన అంటే ఈ సంసర్గవాదము లేదా సంధానవాదము, ప్రవర్తనవాదము వివరించిన అభ్యసనములన్నీ సరళ అభ్యసనములు, యాంత్రిక అభ్యసనములు, జంతు అభ్యసనములు. ఈ ప్రవర్తనవాద సిద్ధాంతాలకి 3 సిద్ధాంతాలు ఉదాహరణలుగా ఇచ్చారు. పావులోవ్ శాస్త్రీయ నిబంధన సిద్ధాంతము, స్కిన్నర్ కార్యసాధక నిబంధన సిద్ధాంతము, థార్న్డైక్ యత్నదోష అభ్యసన సిద్ధాంతము. ఫస్ట్ శాస్త్రీయ నిబంధన సిద్ధాంతము. ఈ సిద్ధాంతమునకు ఇతర పేర్లు సాంప్రదాయిక నిబంధన సిద్ధాంతము, ఎస్ టైప్ నిబంధనము, ఉద్దీపన ప్రాధాన్యత నిబంధనము. సాంప్రదాయిక నిబంధన సిద్ధాంతము, ఎస్ టైప్ నిబంధనము, ఉద్దీపన ప్రాధాన్యత నిబంధనము. శాస్త్రీయ నిబంధన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఐపి పావ్లోవ్, ఇవాన్ పెట్రోవిచ్ పావ్లోవ్, రష్యా. శాస్త్రీయ నిబంధన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఐపి పావ్లోవ్, ఇవాన్ పెట్రోవిచ్ పావ్లోవ్, రష్యా. వీరు సైకాలజిస్ట్ కాదు, వీరు ఫిజియాలజిస్ట్, శరీర ధర్మశాస్త్రవేత్త. వీరు కుక్క యొక్క లాలాజల గ్రంథులపై ప్రయోగాలు చేసి నిబంధన సహిత ప్రతిచర్యలు గురించి వివరించారు. ఇవాన్ పెట్రోవిచ్ పావ్లోవ్ కుక్క యొక్క లాలాజల గ్రంథులపై ప్రయోగాలు చేసి నిబంధన సహిత ప్రతిచర్యలు కండిషన్డ్ రిఫ్లెక్సెస్ గురించి వివరించారు. దీనికి గాను నోబెల్ అవార్డు కూడా పొందారు. పావ్లోవ్ రచించిన గ్రంథాలు ది వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్స్, కండిషన్డ్ రిఫ్లెక్సెస్. ది వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్స్, కండిషన్డ్ రిఫ్లెక్సెస్ అనేవి పావ్లోవ్ రచించిన గ్రంథాలు. ది వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్స్, కండిషన్డ్ రిఫ్లెక్సెస్. ఇప్పుడు నిబంధన గురించి చూద్దాం. ఒక ఉద్దీపనకు ఇంతకు ముందు లేనటువంటి సహజ సిద్ధం కానటువంటి ప్రతిస్పందనను కల్పించడాన్నే నిబంధన అంటారని డ్రైవర్ చెప్పారనమాట. ఒక ఉద్దీపనకు ఇంతకు ముందు లేనటువంటి సహజ సిద్ధం కానటువంటి ప్రతిస్పందనను కల్పించడాన్నే నిబంధన అంటారు అని డ్రైవర్ నిర్వచించడం జరిగింది. ఒక ఉద్దీపనకు ఇంతకు ముందు లేనటువంటి సహజ సిద్ధం కానటువంటి ప్రతిస్పందనని కల్పించడాన్నే నిబంధన అంటారని డ్రైవర్ నిర్వచించడం జరిగింది. నిబంధన అభ్యసనం. ఒక సహజ ఉద్దీపనను సహజ ఉద్దీపనతో సంసర్గం చేయడం ద్వారా సహజ ఉద్దీపనకు వచ్చే ప్రతిస్పందననే అసహజ ఉద్దీపనకు కూడా తెప్పించి జీవి ప్రవర్తనలో శాశ్వతమైన మార్పును తీసుకురావడమే నిబంధన అభ్యసనము. ఒక సహజ ఉద్దీపనను సహజ ఉద్దీపనతో సంసర్గం చేయడం ద్వారా సహజ ఉద్దీపనకు వచ్చే ప్రతిస్పందననే అసహజ ఉద్దీపనకి కూడా తెప్పించి జీవి ప్రవర్తనలో శాశ్వతమైన మార్పును తీసుకురావడమే నిబంధన అభ్యసనము. నిత్య జీవితంలో అసహజ ఉద్దీపనలుగా గంట శబ్దాలు, విజిల్ శబ్దాలు, డ్రమ్ శబ్దాలు, సైగలు, ట్రాఫిక్ సిగ్నల్స్, వీటికి వ్యక్తి ప్రతిస్పందించడం నిబంధన అభ్యసనం అవుతుంది. నిబంధన అభ్యసనానికి ఉదాహరణ బడిగంట శబ్దంనకు విద్యార్థులు బడికి రావడం, డ్రిల్ మాస్టర్ వేసే విజిల్ శబ్దాలకు అనుగుణంగా విద్యార్థులు ఎక్సర్సైజులు చేయడం, డ్రమ్ శబ్దాలకు అనుగుణంగా పోలీసులు సైనికులు మార్చ్ నిర్వహించడం,
ట్రాఫిక్ సిగ్నల్స్కి అనుగుణంగా చోదకులు వాహనములు నడపడం. తరగతి ఉపాధ్యాయుడు ఉష్ అని మూతి మీద వేలు వేయగానే విద్యార్థులందరూ నిశ్శబ్దంగా ఉండిపోవడం. ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బ్యాట్, ఆ అంటే అమ్మ, ఆ అంటే ఆవు లాంటి పదములు చిన్నపిల్లలు నేర్చుకోవడం అనేది నిబంధన అభ్యసనం అవుతుంది. పావ్లోవ్ కుక్క మీద చేసిన ప్రయోగంలో ఆహారము సహజ ఉద్దీపన లేదా నిర్నిబంధిత ఉద్దీపన, సహజ ఉద్దీపన లేదా నిర్నిబంధిత ఉద్దీపన, యూసిఎస్ అంటే అన్కండిషన్డ్ స్టిమ్యులస్. గంట శబ్దము అసహజ ఉద్దీపన లేదా నిర్నిబంధిత ఉద్దీపన. నిబంధిత ఉద్దీపన ఇది నిబంధిత ఉద్దీపన. గంట శబ్దం అనేది అసహజ ఉద్దీపన లేదా నిబంధిత ఉద్దీపన, కండిషన్డ్ స్టిమ్యులేషన్. ఆహారానికి లాలాజలం ఊరడం అనేది సహజ ప్రతిస్పందన లేదా నిర్నిబంధిత ప్రతిస్పందన, అన్కండిషన్డ్ రెస్పాన్స్. గంటకు లాలాజలం ఊరడం అనేది అసహజ ప్రతిస్పందన లేదా నిబంధిత ప్రతిస్పందన, కండిషన్డ్ రెస్పాన్స్. నెక్స్ట్ పావ్లోవ్ ప్రయోగంలోని 3 దశలు. పావ్లోవ్ కుక్క యొక్క లాలాజల గ్రంథులకు ఒక రబ్బర్ ట్యూబ్ను అమర్చి దానిని ఒక కొలపాత్రలో ఉంచి ప్రతిసారి ఎంత లాలాజలము ప్రతిస్పందిస్తుందో తెలుసుకునే విధంగా ప్రయోగంలో అమరికను చేసుకున్నాడు. ఒకటవ దశలో ఏం జరిగింది? ఆహారం చూడగానే కుక్క లాలాజలాన్ని స్రవించింది. ఆహారం అనేది మనం పైనేమనుకున్నాం? సహజ ఉద్దీపన అనుకున్నాం. ఆహారము సహజ ఉద్దీపన, లాలాజలము ఊరడం అనేది సహజ ప్రతిస్పందన. అప్పుడు ఏం చేశాడు? ఒకటవ దశలో గంట మోగించినా ఎటువంటి రెస్పాన్స్ లేదు. మొదటి దశలో గంటకు కుక్క నుంచి ఎలాంటి ప్రతిస్పందన లేదు. అనగా గంట అనేది ఏంటి? అసహజ ఉద్దీపన. అసహజ ఉద్దీపన అయిన గంట మొదటి దశలో తటస్థమైనదిగా ఉంది. తర్వాత రెండవ దశ గంట శబ్దం మోగించి ఆహారం ఇచ్చారు. అప్పుడు లాలాజలం అనేది ఊరిందనమాట. గంట శబ్దము అసహజ ఉద్దీపన, ఆహారము సహజ ఉద్దీపన, లాలాజలం ఊరడం అనేది సహజ ప్రతిస్పందన. ఈ చర్యను అనేక సార్లు చేసిన తర్వాత మళ్ళీ మూడవ దశలో ఏం చేశారు? గంట శబ్దానికి లాలాజలం స్రవించబడింది. గంట శబ్దం అనేది నిబంధిత ఉద్దీపన, లాలాజలం ఊరడం అనేది నిబంధిత ప్రతిస్పందన. మొదటి దశలో గంట శబ్దానికి లాలాజలం అనే ప్రతిస్పందన కనిపించలేదు. కానీ దానిని సహజ ఉద్దీపన అయిన ఆహారంతో సంసర్గం చేయడం ద్వారా కుక్క నుండి చివరికి లాలాజలం అనే ప్రతిస్పందనను తెప్పించగలిగాడు. ఇలా ఒక అసహజ ఉద్దీపనకి కూడా ఇంతకుముందు లేనటువంటి సహజ సిద్ధం కానటువంటి ప్రతిస్పందనను తెప్పించగలగడాన్ని నిబంధన అభ్యసనం అంటారు. మొదటి దశలో గంట శబ్దానికి లాలాజలం అనే ప్రతిస్పందన కనిపించలేదు. కానీ దానిని సహజ ఉద్దీపన అయిన ఆహారంతో సంసర్గం చేయడం ద్వారా కుక్క నుంచి చివరికి లాలాజలం అనే ప్రతిస్పందనను తెప్పించగలిగాడు. ఇలా ఒక అసహజ ఉద్దీపనకి కూడా ఇంతకుముందు లేనటువంటి సహజ సిద్ధం కానటువంటి ప్రతిస్పందనను తెప్పించడాన్ని నిబంధన అభ్యసనం అంటారు. రెండవ దశలో అసహజ ఉద్దీపనగా ప్రవేశపెట్టబడిన గంట శబ్దము మూడవ దశలో నిబంధిత ఉద్దీపనగా మారినది. రెండవ దశలో అసహజ ఉద్దీపనగా ప్రవేశపెట్టబడిన గంట శబ్దము మూడవ దశలో నిబంధిత ఉద్దీపనగా మారింది. శాస్త్రీయ నిబంధన సిద్ధాంతము ముఖ్య సూత్రం: అసహజ ఉద్దీపనను సహజ ఉద్దీపనతో సంసర్గం చేసి సహజ ఉద్దీపనకి వచ్చే ప్రతిస్పందననే అసహజ ఉద్దీపనకి కూడా కల్పించడం. అసహజ ఉద్దీపనను సహజ ఉద్దీపనతో సంసర్గం చేసి సహజ ఉద్దీపనకు వచ్చే ప్రతిస్పందనే అసహజ ఉద్దీపనకి కూడా కల్పించడం. నిబంధన ఏర్పాటు చేయాలంటే తప్పనిసరిగా ఉండవలసింది సహజ ఉద్దీపన. సహజ ఉద్దీపన. శాస్త్రీయ నిబంధనలో జీవి నిష్క్రియాత్మకం. అంటే ఇక్కడ కుక్క నిష్క్రియాత్మకంగా ఉంటుంది. మనం కుక్క గురించి ఏమీ మాట్లాడడం, లాలాజలం గురించి మాత్రం మాట్లాడతాం. జీవి నిష్క్రియాత్మకం. రాబట్టబడిన ప్రతిస్పందనలు లేదా నిర్గమాలు ఉంటాయి.
అసహజ ఉద్దీపనకి మరియు సహజ ఉద్దీపనకి మధ్య సంసర్గం ఏర్పాటవుతుంది. శాస్త్రీయ నిబంధనలో అసహజ ఉద్దీపనకి మరియు సహజ ఉద్దీపనకి మధ్య సంసర్గం ఏర్పాటవుతుంది. ఉద్దీపనలకు ప్రాధాన్యత ఉంటుంది, అందుకే దీనిని ఎస్ టైప్ నిబంధనం అంటాం. ఉద్దీపనలకు ప్రాధాన్యత ఉంటుంది, అందుకే దీనిని ఎస్ టైప్ నిబంధనం అంటాం. ఈ నిబంధనం సామీప్యత నియమంపై ఆధారపడి ఉంటుంది. ఈ నిబంధనం అనేది సామీప్యత నియమంపై ఆధారపడి ఉంటుంది. సామీప్యత అనగా రెండు అంశాలు వెంటనే సంభవించడం. ఈ ప్రయోగంలో గంట ప్రయోగించిన వెంటనే ఆహారము ఇవ్వడం వలన రెండింటి మధ్య సంసర్గం ఏర్పడింది. సామీప్యత అంటే ఏంటి? రెండు అంశాలు వెంటనే జరగడం అన్నమాట. సామీప్యత అంటే రెండు అంశాలు వెంటనే సంభవించడం. ఈ ప్రయోగంలో గంట మ్రోగించిన వెంటనే ఆహారం ఏమి ఇవ్వడం వల్లనే రెండింటి మధ్య సంసర్గం ఏర్పడింది. నిబంధన అభ్యసనం జరగడంలో పావ్లోవ్ తన ప్రయోగంలో అనేక విషయాలు పరిశీలించి వాటిని నిబంధన నియమాలుగా వివరించారు. నిబంధన అభ్యసనం జరగడంలో పావ్లోవ్ తన ప్రయోగంలో అనేక విషయాలు పరిశీలించి వాటిని నిబంధన నియమాలుగా వివరించారు. అవేంటి నిబంధన నియమాలు? పునర్బలనము, విరమణ లేదా విలుప్తీకరణ, అయత్న సిద్ధ స్వాస్థ్యము, సామాన్యీకరణము, విచక్షణ, ఉన్నత క్రమ నిబంధనము అనే నియమాలను ప్రవేశపెట్టారు. ఫస్ట్ ఏంటి? పునర్బలనము. అసహజ ఉద్దీపన గంటతో పాటు సహజ ఉద్దీపన ఆహారాన్ని ఎక్కువసార్లు ఇచ్చినట్లయితే సంసర్గము బలంగా ఏర్పడి నిబంధిత ప్రతిస్పందనను గంటకి లాలాజలం సులభంగా రాబట్టవచ్చు అని వివరించేదే పునర్బలన నియమము. సహజ ఉద్దీపనను ఎక్కువసార్లు ఇచ్చి ప్రతిస్పందనను బలోపేతం చేయడం. ఉదాహరణకి మొదటి గంట కొట్టగానే బడికి వచ్చిన విద్యార్థులకు చాక్లెట్స్ ఇవ్వడం అనే చర్యను ఎక్కువ రోజులు చేసినట్లయితే నిబంధనం బాగా జరిగి ప్రతి పిల్లవాడు మొదటి గంటకే బడికి వస్తాడు అని వివరించే పావ్లోవ్ నియమము పునర్బలన నియమం. పునర్బలన నియమంలో ఏంటి? అసహజ ఉద్దీపన గంటతో పాటు సహజ ఉద్దీపనను ఎక్కువసార్లు ఇచ్చినట్లయితే సంసర్గం బలంగా ఏర్పడి నిబంధిత ప్రతిస్పందనను గంటకు లాలాజలం సులభంగా రాబట్టవచ్చు అని వివరించేదే పునర్బలన నియమము. సహజ ఉద్దీపనను ఎక్కువసార్లు ఇచ్చి ప్రతిస్పందనను బలోపేతం చేయడం. పునర్బలనం సహజ ఉద్దీపనకు ఎక్కువసార్లు ఇచ్చి ప్రతిస్పందనని బలోపేతం చేయడమే పునర్బలనం అన్నమాట. సహజ ఉద్దీపనని ఎక్కువసార్లు ఇచ్చి ప్రతిస్పందనను బలోపేతం చేయడం. మొదటి గంట కొట్టగానే బడికి వచ్చిన విద్యార్థులకి చాక్లెట్స్ ఇవ్వడం అనే చర్యని ఎక్కువ రోజులు చేసినట్లయితే నిబంధనం బాగా జరిగి ప్రతి పిల్లవాడు మొదటి గంటకే బడికి వస్తాడు అని వివరించే పావ్లోవ్ నియమము పునర్బలన నియమము. నెక్స్ట్ విరమణ లేదా విలుప్తీకరణ. నిబంధిత ఉద్దీపనకు మాత్రమే ప్రవేశపెట్టి సహజ ఉద్దీపన ఇవ్వడం మానివేస్తే కొద్ది రోజుల తర్వాత నిబంధిత ప్రతిస్పందన రావడం కూడా ఆగిపోతుంది అని వివరించేదే విరమణ నియమం. నిబంధిత ఉద్దీపన అంటే గంట శబ్దం మాత్రమే ప్రవేశపెట్టి సహజ ఉద్దీపన ఇవ్వడం మానివేస్తే కొద్ది రోజుల తర్వాత నిబంధిత ప్రతిస్పందన గంటకు లాలాజలం రావడం కూడా ఆగిపోతుంది అని వివరించేదే విరమణ లేదా విరమణ నియమం. సహజ ఉద్దీపనని ఇవ్వడం ఆపివేయడం ద్వారా నిబంధిత ప్రతిస్పందన ఆగిపోవడం. సహజ ఉద్దీపనని ఇవ్వడం ఆపివేయడం ద్వారా నిబంధిత ప్రతిస్పందన ఆగిపోవడం. నిబంధనము జరిగి మొదటి గంటకే బడికి వచ్చి విద్యార్థులకు చాక్లెట్స్ ఇవ్వడం మానివేస్తే విద్యార్థులు కూడా మొదటి గంటకే బడికి రావడం అనే చర్యను విరమిస్తారు లేదా మానివేస్తారు అని వివరించే పావ్లోవ్ నియమము విరమణ లేదా విలుప్తీకరణం. మంచి ప్రవర్తనను బలపరచుటకు పునర్బలన నియమము, చెడు ప్రవర్తనను తొలగించుటకు విరమణ లేదా విలుప్తీకరణ నియమము వాడతారు. మంచి ప్రవర్తనను బలపరచుటకు పునర్బలన నియమము, చెడు ప్రవర్తనను తొలగించుటకు విరమణ లేదా విలుప్తీకరణ నియమము వాడతారు. నెక్స్ట్ అయత్న సిద్ధ స్వాస్థ్యము. నిబంధన విరమణ జరిగినప్పటికీ తిరిగి అప్పుడప్పుడు గత సంసర్గం గుర్తుకు వచ్చి నిబంధిత ఉద్దీపనకు నిబంధిత ప్రతిస్పందన కనిపించే అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ నిబంధిత ఉద్దీపన అయిన గంట శబ్దానికి లాలాజలం ఊరడం అనే ప్రతిస్పందన అనేది కనిపించే అవకాశం ఉంటుంది. అది అలాని వివరించేదే అయత్న సిద్ధ స్వాస్థ్య నియమం. నిబంధన విరమణ జరిగిన తర్వాత అప్పుడప్పుడు నిబంధిత ప్రతిస్పందన కనిపిస్తుంది. అయత్న సిద్ధ స్వాస్థ్యంలో చాక్లెట్ ఇవ్వడం మానివేసిన తర్వాత మొదటి బెల్లకే బడికి రావడం కూడా మానివేసిన విద్యార్థులు అప్పుడప్పుడు మాత్రం కొద్దిమంది విద్యార్థులు మొదటి బెల్లకే బడికి వచ్చి ఉపాధ్యాయుల వైపు చాక్లెట్ ఇస్తారేమో అని ఆశతో చూడడం అనేది పావ్లోవ్ యొక్క ఏ నియమము వర్తిస్తుంది. అయత్న సిద్ధ స్వాస్థ్యం.
ఫ్యాక్టరీ నుంచి రిటైర్ అయిన కార్మికుడు ఒకరోజు సైరన్ శబ్దం విన్నప్పుడు అప్రయత్నంగా తన యూనిఫామ్ ధరించి ఫ్యాక్టరీకి బయలుదేరాడు. ఇంతలో అసలు విషయం గుర్తుకు వచ్చి తన పొరపాటుకు నవ్వుకుని డ్రెస్ను విప్పివేశాడు. ఇక్కడ కార్మికుడి చర్యను వివరించే పావ్లోవ్ నియమము అయత్న సిద్ధ స్వాస్థ్యం. నెక్స్ట్ సామాన్యీకరణ. నిబంధిత ఉద్దీపన గంటతో పాటు దానితో పోలి ఉన్న ఇతర ఉద్దీపనలు బజర్, హార్న్, సైకిల్ బెల్లకు కూడా నిబంధిత ప్రతిస్పందన కనిపించింది. దీనినే సామాన్యీకరణ నియమం అంటాం. నిబంధిత ఉద్దీపనైన గంటతో పాటు దానితో పోలి ఉన్న ఇతర ఉద్దీపనలు బజర్, హార్న్, సైకిల్ బెల్లలు కూడా నిబంధిత ప్రతిస్పందన కనిపించింది. దీనినే సామాన్యీకరణ నియమం అంటాం. అంటే గంట శబ్దాన్ని పోలిన ఇతర శబ్దాలకి కూడా ప్రతిస్పందన అనేది వచ్చిందనమాట. అటువంటి దాన్ని ఏమంటాం? సామాన్యీకరణ నియమం అంటాం. పోలిక ఉన్న ఉద్దీపనలకు ఒకే రకమైన ప్రతిస్పందన కనిపించడం. పై ఉద్దీపనలన్నింటిలో పోలిక ఉన్న ఉమ్మడి ధర్మం ఉంటుంది. ఇక్కడ ధ్వని అనేది అన్నింటిలో ఉన్న సామాన్య ధర్మము. అంటే ఇక్కడ ధ్వని అనేది అన్నింటిలో ఉన్న సామాన్య ధర్మము. ధ్వనిని సామాన్యీకరణం చేసుకుని ధ్వనిని ఇచ్చే అన్ని పరికరాలకు కుక్కలో మొదట నిబంధిత ప్రతిస్పందన కనిపించింది. నిబంధన అభ్యసనంలో మొదట ఎప్పుడు సామాన్యీకరణం జరుగుతుంది. నిబంధన అభ్యసనంలో మొదట ఎప్పుడు సామాన్యీకరణం జరుగుతుంది. ఒక ఎల్కేజీ పిల్లవాడు బడిగంట మ్రోగడంతో బడికి పోవడాన్ని నిబంధన చేసుకుని తన బడిగంట మ్రోగినప్పుడే కాకుండా గుడిగంట మ్రోగిన, పీచు మిఠాయి వాటి బడిగంట మ్రోగిన సంచి సంకకు తగిలించుకుని బడికి బయలుదేరుతున్నాడు. ఈ ఉదాహరణను వివరించేదే పావ్లోవ్ నియమము. పావ్లోవ్ నియమం సామాన్యీకరణం. మొదటిసారి పాఠశాలకు వెళ్ళిన పిల్లవాడు మాస్టర్ చేతి బెత్తంతో దెబ్బలు తిని తర్వాత బెత్తం పట్టుకున్న ఎవరిని చూసినా భయపడి ఏడవడం వివరించే పావ్లోవ్ నియమము సామాన్యీకరణము. నెక్స్ట్ విచక్షణ. కేవలం నిబంధిత ఉద్దీపన గంటకు మాత్రమే ప్రతిస్పందించి ఇతర పోలిక ఉన్న ఉద్దీపనలు బజర్, హార్న్, సైకిల్ బెల్లకు ప్రతిస్పందించకపోవడాన్ని వివరించేదే విచక్షణ నియమం. పోలిక ఉన్న ఉద్దీపనలకు కాకుండా కేవలం నిబంధన ఉద్దీపనకు మాత్రమే ప్రతిస్పందించడం. శిశువులో అనుభవం పెరిగే కొలది సామాన్యీకరణ స్థాయిలో విచక్షణ ఏర్పడుతుంది. ఎల్కేజీ విద్యార్థి గుడిగంటకు, పీచు మిఠాయి వాని బడిగంటకు కాకుండా కేవలం తన బడిగంట మ్రోగినప్పుడు మాత్రమే సంచి సంకకు తగిలించుకుని బయటికి బయలుదేరుతున్నాడు. ఈ చర్యను వివరించే పావ్లోవ్ నియమము విచక్షణ. మొదట కాకి డ్రెస్ వేసుకున్న పోలీసుకు, కండక్టర్కు, గార్డుకు భయపడే శిశువు కొద్ది రోజుల తర్వాత పోలీసుకు మాత్రమే భయాన్ని ప్రకటించడం అనే చర్యను వివరించే పావ్లోవ్ నియమము విచక్షణ. నిబంధన అభ్యసనం మొదట్లో సామాన్యీకరణం జరిగి చివరికి విచక్షణ ఏర్పడుతుంది. నిబంధన అభ్యసనము మొదట్లో సామాన్యీకరణం జరుగుతుంది. సామాన్యీకరణం తర్వాత విచక్షణ అనేది జరుగుతుందన్నమాట. వాట్సన్ ప్రయోగం. అమెరికాకు చెందిన ప్రవర్తనవాద మూల పురుషుడైన జేబీ వాట్సన్ అనే శాస్త్రవేత్త నిబంధన అభ్యసనంపై ప్రయోగాలు చేసే క్రమంలో ఆల్బర్ట్ అనే 11 నెలల శిశువుకు తెల్ల ఎలుకలతో ఆడుకునే అలవాటు చేసి తరువాత ఒక పెద్ద శబ్దంతో తెల్ల ఎలుకలంటే శిశువుకు భయం పడేటట్లు చేశాడు. అయితే ఆ శిశువు తెల్ల ఎలుకతో పాటు ఇతర తెల్లని వస్తువులు వేటిని చూసినా భయపడి ఏడ్చేవాడు. దీనినే సామాన్యీకరణం అన్నాడు. తెలుపు రంగును సామాన్యీకరణం చేసుకుని ప్రతిస్పందించడం. అమెరికాకు చెందిన ప్రవర్తనవాద మూల పురుషుడైన జేబీ వాట్సన్ అనే శాస్త్రవేత్త నిబంధన అభ్యసనంపై ప్రయోగాలు చేసే క్రమంలో ఆల్బర్ట్ అనే 11 నెలల శిశువుకు తెల్ల ఎలుకలతో ఆడుకునే అలవాటు చేసి తర్వాత ఒక పెద్ద శబ్దంతో తెల్ల ఎలుకలంటే శిశువు భయపడేటట్లు చేశాడు. అయితే ఆ శిశువు తెల్ల ఎలుకతో పాటు ఇతర తెల్లని వస్తువులను వేటిని చూసినా భయపడి ఏడ్చేవాడు. దీనినే సామాన్యీకరణం అన్నారు. అయితే శిశువు పెద్ద అయ్యే కొద్దీ ఇతర తెల్లని వస్తువులకు భయపడకుండా తెల్లని ఎలుకకు మాత్రమే తన భయాన్ని ప్రకటించేవాడు. దీన్నే విచక్షణ అన్నారు. అంటే ఇక్కడ వాట్సన్ ప్రయోగంలో ఏం జరిగింది? ఫస్ట్ తెల్ల ఎలుకలన్నింటికి తెల్లని వస్తువులను చూసినా సరే భయపడేవాడు. దీన్ని ఏమన్నాము? సామాన్యీకరణం అన్నాం. తర్వాత కొన్ని రోజులకి తెల్లని వస్తువులకు భయపడకుండా తెల్లని ఎలుకకు మాత్రమే తన భయాన్ని ప్రకటించాడు. దీన్ని ఏమన్నాం? విచక్షణ అన్నాం.
నెక్స్ట్ ఉన్నత క్రమ నిబంధనము ఒక అసహజ ఉద్దీపనకు కల్పించిన నిబంధిత ప్రతిస్పందనను దానితో సంసర్గం చేయడం ద్వారా మరొక అసహజ ఉద్దీపనను కూడా కల్పించడాన్ని ఉన్నత క్రమ నిబంధనం అంటారు. భిన్నమైన అసహజ ఉద్దీపనలకు కూడా ఒకే రకమైన నిబంధిత ప్రతిస్పందనను కల్పించవచ్చు అని వివరించేదే ఉన్నత క్రమ నిబంధనం. అంటే భిన్నమైన అసహజ ఉద్దీపనలకు కూడా మళ్ళీ నిబంధిత ప్రతిస్పందనను కల్పించవచ్చు. భిన్నమైన అసహజ ఉద్దీపనలకు కూడా నిబంధిత ప్రతిస్పందనను రాబట్టవచ్చు అని వివరించేదే ఉన్నత క్రమ నిబంధనం. మొదటి నిబంధనలో నిబంధిత ఉద్దీపనగా ప్రవేశపెట్టిన గంటను రెండవ నిబంధనలో సహజ ఉద్దీపనగా ప్రవేశపెట్టి మరి ఒక నూతన అసహజ ఉద్దీపనను దీపాన్ని దానితో సంసర్గం చేసి నూతన అసహజ ఉద్దీపనను కూడా నిబంధిత ఉద్దీపనగా ఏర్పాటు చేయడాన్ని ఉన్నత క్రమ నిబంధనం అంటారు. భిన్నమైన ఉద్దీపనలకి ఒకే ప్రతిస్పందన తెప్పించడం. భిన్నమైన ఉద్దీపనలకి ఒకే ప్రతిస్పందన తెప్పించడాన్ని ఉన్నత క్రమ నిబంధన అంటాం. ఇక్కడ మనకి గంట శబ్దానికి లాలాజలం ఊరడం అనేది మొదటి నిబంధన. తర్వాత ఏం జరుగుతుంది? దీపం చూపించి గంట శబ్దాన్ని మోగిస్తే లాలాజలం అనేది ఊరుతుంది. ఇక్కడ ఉన్నత క్రమ నిబంధన ఏంటి? దీపం చూడగానే లాలాజలం ఊరడం అనేది ఉన్నత క్రమ నిబంధన. ఇక్కడ దీపం ఏంటి? అసహజ ఉద్దీపన. గంట సహజ ఉద్దీపన. లాలాజలము సహజ ప్రతిస్పందన. ఉన్నత క్రమ నిబంధనలు ఏమవుతుంది? దీపం నిబంధిత ఉద్దీపనకి, లాలాజలం నిబంధిత ప్రతిస్పందన రాబట్టబడుతుంది. అంటే దీపం చూడగానే లాలాజలం ఊరడం అనేది మనం ఏం చేస్తాము? ఉన్నత క్రమ నిబంధన చేస్తాం. కుక్కలో నిబంధిత ఉద్దీపన అయిన గంటకు వచ్చే లాలాజలం అనే ప్రతిస్పందన ఇప్పుడు దీపముకు కూడా వర్తిస్తుంది. ఇలా భిన్నమైన ఉద్దీపనలకు ఒకే నిబంధిత ప్రతిస్పందనని కల్పించడాన్ని ఉన్నత క్రమ నిబంధనం అంటాం. మొదటిసారి డ్రిల్ మాస్టర్ చెప్పిన 1-2లకు అనుగుణంగా ఎక్సర్సైజులు చేసిన విద్యార్థులు తర్వాత వాటితో సంసర్గం చేసిన విజిల్ శబ్దాలకి కూడా అవే ఎక్సర్సైజులు చేయడాన్ని వివరించే పావలో నియమము ఉన్నత క్రమ నిబంధనము. సిటీ బస్సులో క్లీనర్ విజిల్ వేసిన, గంట మ్రోగించిన, బల్బు వెలిగించిన, బస్సు డ్రైవర్ బస్సును ఆపటం లేదా కదిలించడం చేయడాన్ని వివరించి పావలోవ్ నియమము ఉన్నత క్రమ నిబంధనము. సూది వేసే డాక్టర్ని తెల్ల డ్రెస్సుతో నిబంధనం చేసుకుని భయపడే పిల్లవాడు తెల్ల డ్రెస్సు వేసుకున్న ఎవరిని చూసినా భయపడడాన్ని ప్రకటించడం అనేది సామాన్యీకరణం అవుతుంది. అలా కాకుండా డాక్టర్కి భయపడే పిల్లవాడు ఇంటి బయట అతని చెప్పులను చూసి, ఇంటి ముందు అతని వాహనం చూసినా, అతడు నివసించే వీధిని చూసినా భయాన్ని ప్రకటించడం ఉన్నత క్రమ నిబంధనం అవుతుంది.